విక్టరీ వెంకటేష్లోని నటుణ్ణి సరికొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో ధర్మచక్రం ఒకటి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. వెంకటేష్ సరసన రమ్యకృష్ణ, ప్రేమ నటించిన ఈ చిత్రానికి ఎంఎం శ్రీలేఖ సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది. 1996 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ధర్మచక్రం విజయపథంలో పయనించింది. ముందుగా ధర్మచక్రం 50 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ జ్యోతి, విజయనగరం మినర్వా, శ్రీకాకుళం దీపామహల్, అనకాపల్లి రామచంద్ర, నర్సీపట్నం కన్య, బొబ్బిలి రామ, రాజాం వాసవి, రాజమండ్రి నాగదేవి, కాకినాడ తిరుమల, అమలాపురం శేఖర్, మండపేట సూర్య, తాటిపాక శ్రీలక్ష్మి, తుని వీర్రాజు, ఏలూరు సత్యనారాయణ, భీమవరం వెంకటరామ, తణుకు నరేంద్ర, పాలకొల్లు దాసరి సినీ చిత్ర, జంగారెడ్డిగూడెం లక్ష్మి, విజయవాడ అన్నపూర్ణ, మచిలీపట్నం ఊర్వశి, గుంటూరు వెంకటకృష్ణ, తెనాలి వీనస్, ఒంగోలు నవభారత్, నెల్లూరు మాధవ్, తిరుపతి వేల్రామ్, మదనపల్లి మల్లికార్జున, చిత్తూరు వివేకానంద, శ్రీకాళహస్తి శ్రీరామ, అనంతపూర్ గంగా, కర్నూలు శ్రీనివాస, కడప శ్రీకృష్ణ, హైదరాబాద్ ఓడియన్, వరంగల్ కాకతీయ, నిజామాబాద్ అశోక్, కరీంనగర్ తిరుమల, ఖమ్మం శ్రీసుందర్, మహబూబ్నగర్ రాధిక, మిర్యాలగూడ నటరాజ్. ఇక శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్ సెంటర్స్ వైజాగ్ జ్యోతి, విజయవాడ అన్నపూర్ణ, గుంటూరు వెంకటకృష్ణ. షిఫ్టింగ్ సెంటర్స్ రాజమండ్రి రాజా డీలక్స్, కాకినాడ కమల్ థియేటర్, నెల్లూరు ఇందిరా, హైదరాబాద్ విజయలక్ష్మి, వరంగల్ సరోజ, ఖమ్మం ప్రభాత్, నిజామాబాద్ ప్రభాత్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో ధర్మచక్రం సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.